టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ కూడా మించిపోయే రేంజ్ బీభత్సాన్ని సృష్టించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా అన్ని చోట్ల అనుకున్న అంచనాలన్నింటినీ కూడా మించిపోయి ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ తో దుమ్ముదుమారం లేపింది. సినిమా తొలి రోజు టోటల్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్ వివరాలు అలాగే ఇతర డీటెయిల్స్ విషయాలకు పరిశీలిస్తే నైజాంలో 22.64 కోట్ల దాకా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఇందులో 85 లక్షల వరకు హైట్స్ అలాగే స్పెషల్ షోల కలెక్షన్స్ ఇలా అన్ని యాడ్ అయి ఉన్నాయి. సీడెడ్ లో తొలి రోజు 10.37 కోట్ల దాకా షేర్ అందుకోగా 1.95 కోట్ల దాకా హైట్స్ ఇక్కడ యాడ్ అయినట్లు సమాచారం. ఇక వైజాగ్ లో 6.45 కోట్లు, ఈస్ట్ లో 4.73 కోట్లు, ఇక్కడ 96 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. వెస్ట్ లో 4.2 కోట్లు, ఇక్కడ 1.21 కోట్ల దాకా హైట్స్ యాడ్ అయ్యాయి. గుంటూరులో 7.24 కోట్లు, ఇక్కడ 4 కోట్ల దాకా హైట్స్ ఎంజీస్ యాడ్ అయ్యాయి. కృష్ణాలో 3.53 కోట్లు, ఇక్కడ 91 లక్షల హైట్స్ యాడ్ అయ్యాయి. నెల్లూరులో 2.49 కోట్ల వరకు షేర్ అందుకుంటే ఇక్కడ 95 లక్షల దాకా హైట్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 1.25 కోట్ల దాకా హైట్స్ ఎంజీస్ అలాగే ఎస్జీస్ కొన్ని ఇతర చోట్లలో యాడ్ అయ్యాయి. దాంతో ఓవరాల్ గా మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 61.65 కోట్ల దాకా షేర్ ను 82.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. టోటల్ గా 11.23 కోట్ల దాకా హైట్స్ ఎంజీస్ అలాగే ఎస్జీస్ సినిమాకు తొలి రోజు యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటకలో ఆల్మోస్ట్ 6.4 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా 11.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక తమిళనాడులో 1.05 కోట్ల షేర్ ను 2.45 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా కేరళలో 25 లక్షల షేర్ ను 61 లక్షల వరకు గ్రాస్ ను అందుకుంది. ఇక హిందీలో 4.55 కోట్ల దాకా షేర్ ను హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ కలుపుకొని 11.4 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ లో 24.7 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 48.4 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 98.60 కోట్ల దాకా షేర్ ను 156.76 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. తొలి రోజు మొత్తం మీద సాధించిన కలెక్షన్లతో 50% కు పైగా రికవరీని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన ఈ సినిమా 184 కోట్ల టార్గెట్ కి గాను బ్రేక్ ఈవెన్ కోసం మరో 85.5 కోట్ల లోపు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇదే జోరుని సినిమా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ దాకా కొనసాగించగలిగితే అవలీలగా క్లీన్ హిట్ గా నిలిచే ఛాన్సెస్ సినిమాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.